పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హనీమూన్ హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. హత్య చేసిన తర్వాత నేరుగా సోనం తన ప్రియుడు రాజ్ కుష్వా దగ్గరకు వచ్చిందని తేలుతోంది. ఇండోర్లో ఓ ప్రైవేట్ రూమ్ తీసుకొని ఇద్దరు అక్కడే ఉన్నారని తేలింది. ఆ తర్వాత ఇద్దరూ ఇక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేశారని బయటపడింది. ఇందులో భాగంగానే యూపీకి పారిపోయిన సోనం గాజీపూర్ పోలీసుల ముందుకు వెళ్ళి కొత్త డ్రామా ప్లే చేసింది. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అక్కడి నుంచి పోలీసులకు తెలిపింది. కానీ నిజాన్ని ఆమె ఎక్కువసేపు దాచిపెట్టలేకపోయింది. మేఘాలయ పోలీసులు గాజీపూర్ చేరుకొని సోనంను తగిన రీతిలో విచారిస్తే విషయం వెలుగులోకి వచ్చింది. హత్య చేసింది సోనం అని తేలిపోయింది. అయితే సోనం మాత్రం ఇప్పటికీ తాను హంతకురాలిని కాదని చెబుతోంది. రాజా రఘువంశీ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో మరికొన్ని భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్ళికి ముందే సోనం రాజ్ కుష్వా గురించి ఫ్యామిలీతో చెప్పిందని, కానీ ఫ్యామిలీ మెంబర్స్ బలవంతంగా ఆమెను రఘువంశీకి కట్టబెట్టారని బయటపడింది. అయితే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, అదే జరిగితే ఆ పెళ్లి కొడుకును తాను ఏం చేస్తానో చూడండి ఫ్యామిలీని సోనం ముందే హెచ్చరించినట్టు తెలుస్తోంది. తను చెప్పినట్టుగానే తన హనీమూన్కు వెళ్ళిన టైంలో తన భర్తను హత్య చేయించింది సోనం. మీరు స్క్రీన్లో చూస్తున్నారు సోనం వీడియో. అట్లాగే సోనం హనీమూన్ సమయంలో భర్త రఘువంశీతో కలిసి హోటల్ దగ్గర బైక్ పైన వెళ్తున్న విజువల్స్. సోనం చేసిన ఈ ప్రయోగం సోనం చాలా స్పష్టంగా తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. రఘువంశీని పెళ్లి చేసుకునేది కేవలం మీకోసం మాత్రమే. ఒకవేళ రఘువంశీని బలవంతంగా నాకిచ్చి పెళ్లి చేస్తే అతన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తానని తన తల్లితో సోనం చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే అనుకున్నట్టుగానే సోనం ఒక పెద్ద ప్లాన్ గీసింది. పెళ్లికి ముందు అంటే మే 11న సోనం పెళ్లి చేసుకుంది. సోనంకి రఘువంశీకి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మే 22వ తేదీన మేఘాలయలో వాళ్ళు హనీమూన్ కోసం వెళ్ళారు. మేఘాలయ చిల్లాంగ్ ఏరియాలో ఉన్నారు. హనీమూన్కి వెళ్ళే సమయంలోనే సోనం రఘువంశీ మర్డర్కి స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సోనం పెళ్లిలో రాజ్ కుష్వా ఎవరైతే రఘువంశీ హత్యకు కారకుడయ్యాడో, సోనం లవర్ అని చెప్తున్నారో, ఆ రాజ్ కుష్వా సోనం పెళ్లిలో పూర్తి స్థాయి పెళ్లి పనులు అతనే చేశాడు. రాజ్ కుష్వా సోనం కుటుంబ సభ్యులతో చాలా రోజులుగా కలిసి నివాసం ఉంటున్నాడు. సోనం రాజ్ కుష్వాకి ఆఫీస్ ఫ్రెండ్ కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ అని బయటపడుతోంది. సోనం వాళ్ళ ఫ్యాక్టరీలో సోనం సోదరుడు గోవింద్ నడిపించే ఫ్యాక్టరీలో రాజ్ కుష్వా పనిచేసేవాడు. అయితే సోనం బ్రదర్ గోవింద్ ఒక కొత్త విషయాన్ని చెప్పాడు. ఇవాళ సోనం బ్రదర్ గోవింద్ ఇవాళ రాజా రఘువంశీ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాడు. జరిగిన తప్పును వివరించాడు. ఖచ్చితంగా సోనం తప్పు చేసిందని, హత్య చేసిందని తనకు తెలుసునని, సోనంకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎవరైతే సోనం సోదరుడు గోవింద్ ఉన్నాడో చాలా స్పష్టంగా తన చెల్లెలైతేనేమి ఎవరైతేనేమి ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్తున్నాడు. ఇదిలా ఉంటే గోవింద్ చెప్పిన మరో కీలకమైన అంశం ఏంటి అంటే, తన చెల్లికి రాజ్ కుష్వాకి మధ్య ఇటువంటి సంబంధం ఉందని తమ కుటుంబానికి తెలియదు అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. తన కుటుంబానికి రాజ్ కుష్వా కేవలం సోదరుడిగానే తెలుసని చెప్తున్నాడు. తన చెల్లిని రాజ్ కుష్వా అక్క అని పిలిచేవాడని, అక్క అని పిలుస్తూ గడిచిన 3 సంవత్సరాలుగా రాఖీ కూడా కట్టించుకున్నాడని గోవింద్ చెప్తున్నాడు. గోవింద్ ఎవరో కాదు, సోనం సొంత తోడబుట్టినన్న. రాజ్ కుష్వా గురించి గోవింద్కి చాలా స్పష్టంగా తెలుసు. రాజ్ కుష్వా ఇంట్లో తిరిగేవాడు. రాజ్ కుష్వా తల్లిదండ్రులు గోవింద్ వీళ్ళ కుటుంబం సోనం కుటుంబంతో దగ్గరగా ఉండేది. ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు. ఇంట్లో ఏర్పడిన పరిచయమే వాళ్ళ మధ్య అంటే ప్రేమకు కారణమైందా లేకపోతే వివాహేతర సంబంధానికి కారణమైందా అనేది అర్థం కాని పరిస్థితి. సోనం కంటే రాజ్ కుష్వా దాదాపు 5 సంవత్సరాలు చిన్నవాడు. అక్క అంటూ సోనం చుట్టూ తిరిగేవాడు. గడిచిన 3 సంవత్సరాలుగా సోనం రాజ్ కుష్వాకి ప్రతి రాఖీ పండగకి రాఖీ కడుతోంది. అతన్ని ఆ తమ్ముడనే చెప్తోంది. కుటుంబం ముందు తమ్ముడుగానే పిలిచింది. కానీ సోనం సడన్గా అతని ప్రేమలో ఎప్పుడు పడింది, ఎప్పుడు రాజ్ కుష్వా సోనం కలిసి తిరిగారు, ఈ పెళ్లికి ముందు ఎందుకు రాజ్ కుష్వా గురించి సోనం చెప్పలేదు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చిన తరుణంలో పోలీసులు సోనం కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించారు. సోనం కుటుంబ సభ్యులతో మాట్లాడితే సోనం తల్లి నోరు విప్పి మొత్తం
కపటాన్నంతా బయటపెట్టినట్టు తెలుస్తోంది. సోనం తల్లి చాలా స్పష్టంగా పోలీసులకు చెప్పింది, రాజ్ కుష్వాని సోనం ప్రేమిస్తున్నట్టు పెళ్లికి ముందే మాకు తెలుసు. సోనం ఈ విషయాన్ని నాకు చెప్పింది. అయినా మేము కుటుంబం కోసం, పరువు కోసం సోనంని రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాం. ఈ నేపథ్యంలోనే రాజా రఘువంశీని సోనం పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత రాజా రఘువంశీని ఏదో చేసి తీరుతానని ఆ రోజే సోనం ప్రతిజ్ఞ చేసింది అని సోనం తల్లి పోలీసులకు చెప్పింది. అనుకున్నట్టుగానే సోనం రాజా రఘువంశీని మేఘాలయకి హనీమూన్ కోసం తీసుకెళ్లి అత్యంత దారుణంగా కిరాయి హంతకులను పెట్టి హత్య చేయించింది. మే 23వ తేదీ రాజా రఘువంశీ దారుణమైన హత్యకు గురయ్యాడు. మే 23వ తేదీ మధ్యప్రదేశ్ నుంచి 3 కిరాయి హంతకులు వచ్చి సోనం, రాజా రఘువంశీని మేఘాలయలో కలిశారు. ఆ 3 ఆ తర్వాత రాజా రఘువంశీని హత్య చేసి అతని డెడ్ బాడీని 200 మీటర్ల లోతైన ఒక లోయలో పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సోనం అదృశ్యమైంది, కనిపించకుండా వెళ్ళిపోయింది. సోనం కనిపించకుండా వెళ్ళిపోవడంతో అందరూ అనుకున్నారు ఈ జంటని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని. ఈ జంట ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదని అందరూ భయపడ్డారు. ఈలోపే ఈ వార్త దేశవ్యాప్తంగా ఆసక్తిని, భయాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. సో హనీమూన్ కోసం వెళ్ళిన జంట కనిపించకుండా పోవడంతో ఒక్కసారిగా దేశం మొత్తం మేఘాలయలో జరిగిన ఈ సంఘటనని ప్రతిరోజు ఫాలోఅప్ చేసింది. అయితే జూన్ 2వ తేదీ వరకు మేఘాలయ పోలీసులు ఈ జంటని కనిపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ స్వయంగా ఈ కేసు పర్యవేక్షించారు. చివరికి రేపు జూన్ 2వ తేదీన ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం దొరికింది. అతని డెడ్ బాడీ దగ్గర కొన్ని విచిత్రమైన కీలకమైన ఆధారాలు పోలీసులకు లభించాయి. డెడ్ బాడీ దగ్గర సోనంకు సంబంధించిన వైట్ జాకెట్ దొరికింది. సోనం స్కూటీ మీద భర్తతో కనిపిస్తున్న సమయంలో ఆ వైట్ జాకెట్ ఆమె వేర్ చేసింది. స్కూటీని అద్దెకి తీసుకున్నప్పుడు ఆ వీడియో మనం స్క్రీన్లో చూడొచ్చు. స్కూటీ పైన వెళ్లే ముందు సోనం ఒక వైట్ జాకెట్ వేసుకుంది. ఆ వైట్ జాకెట్ రాజా రఘువంశీ డెడ్ బాడీ పక్కన దొరికింది. సోనం ఒక మెడిసిన్ వాడుతుంది చాలా రోజులుగా. ఆ మెడిసిన్కి సంబంధించిన స్ట్రిప్ కూడా అక్కడ రాజా రఘువంశీ డెడ్ బాడీ దగ్గర దొరికింది. సోనం మొబైల్ పైన కవర్ ఉంటుంది. ఆ కవర్ కూడా రాజా రఘువంశీ డెడ్ బాడీ పక్కనే దొరికింది. అంతేకాదు వీళ్ళ అద్దెకి తీసుకున్న బైకు రఘువంశీ డెడ్ బాడీకి కొద్ది దూరంలోనే పార్క్ చేసి ఉంది. ఆ బైక్కి తాళం చేయి బిగించి అలాగే ఉంది, దాన్ని ఎవరూ టచ్ చేయలేదు. ఇదంతా చూస్తుంటే హత్య జరిగిన సమయంలో సోనం అక్కడే ఉందని తెలుస్తుంది. కిరాయి హంతకులు రాజా రఘువంశీని చంపుతుంటే అక్కడే నిలబడి తన కళ్ళతో చూసి కసి తీర్చుకుంది సోనం అని అర్థమవుతుంది. ఈ హత్యలో రాజ్ కుష్వా, సోనం లవర్ రాజ్ కుష్వా పాత్ర కూడా ఉంది. రాజ్ కుష్వానే ఈ కిరాయి హంతకులను మాట్లాడాడు. రాజ్ కుష్వా కూడా అక్కడికి చేరినట్టుగా తెలుస్తోంది. సోనం ఎప్పుడైతే హత్య చేసిన తర్వాత మేఘాలయ నుంచి రైలు ద్వారా దాదాపు 24 గంటలు ప్రయాణించి తన స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చేరుకుంది. ఇండోర్కు వచ్చే ముందు రాజ్ కుష్వాకి సమాచారం ఇచ్చింది. రాజ్ కుష్వా ఇండోర్లో సోనంని రిసీవ్ చేసుకున్నాక ఒక ప్రైవేట్ రూమ్, ఇండోర్లోనే ఒక మారుమూల ఏరియాలో ఒక ప్రైవేట్ రూమ్ తీసుకున్నారు ఇద్దరు. ఆ రూమ్లో 2-3 రోజులు ఇద్దరు కలిసి ఉండి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలని మరో మాస్టర్ ప్లాన్ గీశారు, స్కెచ్ వేశారు. సోనం రాజ్ కుష్వా ఇద్దరు కలిసి మొదట అనుకున్న ప్లాన్ ఏంటంటే తనని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో వదిలేశారని ఒక డ్రామాని క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా సోనంని ఒక అద్దెకారిచ్చి రాజ్ కుష్వా ఉత్తరప్రదేశ్కి పంపించాడు. ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్ దగ్గరికి వచ్చిన సోనం అక్కడ ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చిన్న డ్రామా ప్లే చేసింది. నన్ను గుర్తు తెలియని వ్యక్తులు మేఘాలయలో కిడ్నాప్ చేశారు, ఎక్కడెక్కడో తిప్పి చివరికి నన్ను తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో వదిలేశారు, నేను సహాయం కోసం మీ దగ్గరకు వచ్చానంటూ పోలీసుల ముందు ఒక డ్రామా ప్లే చేసింది. పోలీసులు ఈ డ్రామాని కొంత అనుమానాస్పదంగానే చూశారు. ఎందుకంటే రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికిన చోట ఒకవేళ హత్యకు గురైన ఉంటే సోనం పైన అత్యాచార యత్నం చేసినా అది బిగ్ న్యూస్ అయ్యేది. కానీ సోనం మొత్తం అదృశ్యం అవ్వడం, ఎవరికీ కనిపించకపోవడం, రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరకడంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయి ఉండటం, దేశవ్యాప్తంగా ఈ హనీమూన్ జంట అదృశ్యం పైన చర్చ జరగడం, ఇదంతా తెలిసిన యూపీ పోలీసులు వెంటనే మేఘాలయ పోలీసులకు సమాచారం అందించారు. మేఘాలయ పోలీసులు స్పాట్కు చేరుకొని ఉత్తరప్రదేశ్కు చేరుకొని సోనంని పట్టుకొని తగిలించాల్సిన దెబ్బలన్నీ తగిలించి అడగాల్సిన రీతిలో అడిగితే సోనం అసలు నిజాన్ని కక్కింది.
సోనం హత్యని ఎక్కువ రోజులు తన మనసులో మోయలేకపోయింది. సోనం హత్య తర్వాత, భర్తని చంపిన తర్వాత ఆ నిజాన్ని దాచిపెట్టలేకపోయింది. పోలీసుల ముందే, మేఘాలయ పోలీసుల ముందే తను, తన భర్త, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాతో కలిసి తన భర్త రఘువంశీని హత్య చేశామని ఒప్పుకుంది. అప్పుడు పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంది. కానీ ఇప్పటికీ సోనం ఆ విషయాన్ని న్యాయస్థానం ముందు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. సోనం ఎప్పుడైతే నోరు తెరిచిందో అప్పుడే ఇండోర్లో 4 కిరాయి హంతకులని అదుపులోకి తీసుకున్నారు. సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ 4 ఇప్పుడు హత్య చేసినట్టు అంగీకరించారు అధికారికంగా. కానీ ఇంకా సోనం అంగీకరించలేదు. ఇదిలా ఉంటే సోనం కుటుంబం, ఎవరైతే సోనం కుటుంబానికి రాజా రఘువంశీ కుటుంబానికి మధ్య మంచి బంధుత్వం ఏర్పడింది. 2 కుటుంబాలు చాలా ఉన్నతమైన కుటుంబాలు, మంచి డబ్బున్న కుటుంబాలు. ఈ కుటుంబాల మధ్య ప్రేమ ఇంత త్వరగా విరిగిపోతుందని, నాశనమైపోతుందని, బంధుత్వం ఇంత త్వరగా ఈ స్థాయిలో ధ్వంసం అవుతుందని వాళ్ళు ఊహించలేకపోయారు. ఇవాళ ఉదయం రాజా రఘువంశీ ఇంటికి సోనం సోదరుడు గోవింద్ వచ్చాడు. గోవింద్ వచ్చి జరిగిన దానికి క్షమాపణ అడిగాడు. నా చెల్లి చేసింది తప్పని రాజా రఘువంశీ తల్లిని కోరాడు. రాజా రఘువంశీ తల్లి గోవింద్తో మాట్లాడింది. రాజా రఘువంశీని హత్య చేయడం దుర్మార్గం అన్నాడు. బాధాకరంగా ఉందని చెప్పాడు. రాజా రఘువంశీ హత్యకు కారకురాలైన తన చెల్లెలు ఖచ్చితంగా ఉరిశిక్షకు అర్హురాలని, ఆమెను ఉరి తీయాలని చెప్పాడు. ఒకసారి రాజా రఘువంశీ ఇంటికి వచ్చిన తర్వాత సోనం సోదరుడు గోవింద్ ఏం మాట్లాడారో మీరు చూడండి. वो परमानेंटली हमेशा 24 घंटे सिर्फ दीदी दीदी बोलता था। ये कि उसके राज की जो घरवाले हैं, उसकी बहन माँ वगैरह, वो भी यही बयान दे रहे हैं शायद। तो दीदी ही बोलता था। और दूसरा, राखी बांधते थे ये 3 साल से, और मेरे खुद घर में हम दोनों साथ में बैठ के राखी बंधवाई। तो क्यों मारा राजा को? कौन कौन मुझे उसका आइडिया नहीं। मैं वो सिर्फ रो रही थी, फूट के रो रही थी कि भैया मैं यहाँ पे हूँ और ढाबे पे हूँ। मैंने वो ढाबे वाले से बात करी, उससे बात नहीं करी। मैंने ढाबे वाले से बात करी कि भैया इस केस को तुम सिर्फ सोनम रघुवंशी गूगल पे लिखोगे, पूरा केस खुल जाएगा। आप सिर्फ इसको नजदीकी थाने में विश्वास हो। उसने बोला मैं अकेला हूँ। तो मैंने सब चीजें अरेंज करके 2-4 थाने में फोन लगाया और मैंने पुलिस को वहाँ भेज के उनको अरेस्ट करवाया। उससे 2-4 बार मेरी बात हुई थी। సోనం రాజా రఘువంశీ అదృశ్యమయ్యారని, వాళ్ళు కనిపించట్లేదని మే 23వ తేదీనే వీళ్ళంతా గుర్తించారు. ఆ రోజే గోవింద్ హడావుడిగా ఇండోర్ నుంచి, ఎవరైతే సోనం సోదరుడు ఉన్నాడో ఇప్పుడు తన చెల్లెల్ని ఉరి తీయాలని మాట్లాడారో ఆ గోవింద్ వెంటనే మేఘాలయకు చేరుకున్నాడు. మేఘాలయ చేరుకొని పోలీసులను కలిసి ఈ విషయంపైన సీరియస్గా విచారణ చేయాలని కోరాడు. మేఘాలయ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా ఆయన రిక్వెస్ట్ చేశాడు. అవసరమైతే ఇతర ఏజెన్సీల సహాయం కూడా తీసుకోవాలని వేడుకున్నాడు. దీనికి పోలీసులు, అక్కడ మేఘాలయ పోలీసులు స్పందించారు. గోవింద్ ద్వారా మరికొంత సమాచారం తెలుసుకొని విచారణని వేగవంతం చేశారు. మొత్తానికి విచారణలో రాజా రఘువంశీ దారుణ హత్యకు గురయ్యాడని, అది కూడా తన సోదరి సోనమే చంపేసిందని, రాజా రఘువంశీని భర్తని కేవలం హనీమూన్లోనే హత్య చేసిందని, హనీమూన్ ట్రిప్లో అని హత్య చేసిందని తెలిసిన తర్వాత గోవింద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎందుకంటే రాజా రఘువంశీ నిజాయితీ కలిగిన వ్యక్తి. రాజా రఘువంశీ ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రాజా రఘువంశీ ఒక పెద్ద ఫ్యామిలీని, మంచి భవిష్యత్తుని, సోనంతో మంచి భవిష్యత్తుని ఊహించుకున్న వ్యక్తి. రాజా రఘువంశీ తన భార్యను తీసుకొని ఎంతో సంతోషంగా గడపాలని హనీమూన్కి వెళ్ళాడు. ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. 11 రోజులే అయినా, పెళ్లి చేసుకొని 11 రోజులే అయినా సోనంని తన ఇంటి మహారాణిగా ఊహించుకున్నాడు. తన గుండెలో దేవతల గుడి కట్టుకున్నాడు. కానీ సోనం మాత్రం ఆమె గుండెల్లో రాజా రఘువంశీని ఎలా చంపాలనే ప్లాన్లు వేస్తూ వెళ్ళింది. రాజా రఘువంశీని ఒక శత్రువుగా మార్చుకుంది. రాజా రఘువంశీ రక్తాన్ని కళ్ళ చూడాలనుకుంది. సోనం చేసిన ఈ ప్రయత్నానికి ఆమె బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా కూడా సహకారం చేయడంతో అనుకున్నట్టుగానే, స్కెచ్ వేసినట్టుగానే రాజ్ కుష్వా కిరాయి హంతకులను తీసుకొచ్చి మేఘాలయలోనే అమాయకుడైన, నిజాయితీపరుడైన, ఎటువంటి తప్పు చేయని ఒక మంచి వ్యక్తిని అత్యంత దారుణంగా, అంటే ప్రేమ, వలపు వల, కామం లాంటి కొన్ని ఫీలింగ్స్ని ఎరగా వేసి అతన్ని అత్యంత దారుణంగా హతమార్చారు. చంపాల్సిన అవసరం ఏంటి? రాజా రఘువంశీని చంపాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ప్రశ్నించాల్సింది అదే. ఏం తప్పు చేశాడు రాజా రఘువంశీ? సోనంకి ఏం అన్యాయం చేశాడు? తను అందంగా ఉందని, తెలివైన అమ్మాయి అని, మంచి కుటుంబమని, గొప్పగా పెరిగిందని, సంస్కారవంతురాలని, మంచి గుణవంతురాలని, తన జీవితంలో మంచి భాగస్వామిగా ఉంటుందని, తనను పెళ్లి చేసుకుంటే తన జీవితమంతా ఎంతో సంతోషంగా ఉంటుందని కలగన్నాడు.
ఇదేనా రాజా రఘువంశీ చేసిన తప్పు? ఎంతమంది మహిళలు తమ భర్తని అంటే లైఫ్లో ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు అనే కోణంలో ఎంతమంది మహిళలు లేరు? సోనం కూడా అదే కేటగిరీలో చేరింది. తను తన ప్రేమని ఇంట్లో ఒప్పించలేక, తను ప్రేమించిన వ్యక్తితో తను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయలేక అమాయకుడైన ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకొని రాజా రఘువంశీని పెళ్లి చేసుకొని అతని జీవితాన్ని అంతం చేసింది. తప్పు చేసింది సోనం, కానీ శిక్ష అనుభవించింది ఏ తప్పు చేయని రాజా రఘువంశీ. ఇప్పుడు అతని కుటుంబం జీవితాంతం శిక్ష అనుభవించాలి. దుఃఖం అనే శిక్షను అనుభవించాలి, బాధ అనే శిక్షను అనుభవించాలి, కన్నీరు అనే శిక్షను అనుభవించాలి. ఆ బాధకి ఆ కన్నీటికి అంతం ఉండదు. ఒక్కసారి రాజా రఘువంశీ తల్లి ఏం చెప్తుందో చూడండి. గోవింద్ కలిసిన తర్వాత, అందుకే వచ్చాడు సోనం సోదరుడు గోవింద్ రాజా రఘువంశీ ఇంటికి మిమ్మల్ని క్షమాపణ కోరడానికి వచ్చానని, నేను మా చెల్లి చేసిన తప్పుకి క్షమించమని అడగడం తప్ప ఇంకేమీ చేయలేనని చెప్పడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను మాట్లాడిన తర్వాత ఆ తల్లి మనోవేదన, ఆ తల్లి గుండెలో బాధను ఒక్కసారి ఆ మాటలు వినండి. गोविंद भैया से मैंने पूछा कि तुम सोनम से मिले थे कि नहीं मिले थे, पहले तो मेरे को ये बताओ। तो उन्होंने बोला कि मम्मी मैं सोनम से मिला था 3 मिनट के लिए। तो मैंने बोला कि उसको मारा क्यों नहीं तुमने? तो बोले मारने का मौका ही नहीं दिया, पुलिस और मीडिया इतनी सारी थी वहाँ पर। क्या बात हुई आपकी? यही बोला कि सोनम को फांसी दिलवाई जाए, गोविंद भैया ने बोल के गए। और आपसे बड़ी रोया आंटी, आप गोविंद को माफ कर रहे हैं? आप उनको लगता है कि वो राजा के लिए दुखी थे, वो राजा के लिए दुखी थे, सोनम के लिए दुखी नहीं है वो। పెళ్లికి ముందు ఒకడు, పెళ్లి తర్వాత ఇంకొకడు అని ఆలోచించే మహిళలు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా? మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం, మీ సుఖం కోసం, మీ లైఫ్ కోసం, మీ స్వేచ్ఛ కోసం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేస్తారా? ప్రేమించి ఒకరిని చంపేస్తారు, ప్రేమించినోని వదిలేసి పెళ్లి చేసుకొని ఆస్తి కోసమో, సంతోషం కోసమో, సుఖం కోసమో పెళ్లి చేసుకొని వాణ్ణి వేధిస్తారు, లేదంటే చంపేస్తారు. సోనం లాంటి క్యారెక్టర్లు మీలో ఎంతమంది ఉన్నారు? మన సమాజం ముందు ఎంతమంది కనిపిస్తున్నారు? నిజంగా నేను మాట్లాడే మాటలు మీకు కోపాన్ని తెప్పించవచ్చు, నేను చెప్పే మాటలు మీలో బాధను కలిగించవచ్చు, నేను చెప్పే మాటలు మిమ్మల్ని క్రోధానికి గురి చేయొచ్చు. కానీ ఇలా చేసే వాళ్ళని ఏం చేయాలి? సోనం లాంటి మహిళల్ని ఏం చేయాలి? దమ్ముంటే ధైర్యం ఉంటే, ప్రేమించి ఉంటే పెళ్ళికి ముందే మీ ఇంట్లో కుటుంబ సభ్యులను ఒప్పించండి. ప్రేమించడానికి రహస్యంగా వెళ్తారు కదా, ప్రియుడిని కలవడానికి రహస్యంగా వెళ్తారు కదా, అప్పుడు మీ ప్రియుడికి చెప్పండి నా ఫ్యామిలీ దగ్గరకు వచ్చి మాట్లాడు అని. అప్పుడు మీ ప్రియుడికి చెప్పండి నా కుటుంబంతో వచ్చి మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోమని. అయినా మీ కుటుంబం ఒప్పుకోకపోతే మీకు శక్తి ఉంటే ఎదురించి పెళ్లి చేసుకోండి, జీవితంలో సక్సెస్ అయ్యి మీ కుటుంబం దగ్గరికి రండి. కానీ ప్రేమించడానికి ఒకడు, కుటుంబం చెప్పిందని వాడిని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడి జీవితాన్ని అంతం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇక్కడ రాజా రఘువంశీ కేసును చూస్తే, రాజా రఘువంశీ కుటుంబాన్ని చూస్తే నిజంగానే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంతోమంది మహిళలు ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కోసం, వివాహేతర సంబంధాల కోసం, వ్యక్తిగత సుఖం కోసం పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. కడుపును పుట్టిన వారి పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. నిజంగా మహిళని మేము తల్లితో పోలుస్తాం కదా, ఆ తల్లి ఇలా ఆలోచిస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సోనం ఏం చేయాలి? ప్రేమించిన రాజ్ కుష్వాని ఇంట్లో పెట్టుకొని రాజ్ కుష్వాతో తిరిగి అన్యాయంగా రాజా రఘువంశీని హత్య చేసింది, అన్యాయంగా అతన్ని పెళ్లి చేసుకుని అతన్ని అంతం చేసింది. ఇటువంటి సోనంని ఎలా శిక్షించాలి? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.